మూడో మాట ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన మూడో లక్షణం ఏమిటో తెలుసా? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఈరోజు మొదటి రోజు వచ్చారుగా, మీరు ఊరకనే వెళ్ళకూడదు. ఇక్కడ పాపాలన్నీ ఒప్పుకొని, అయ్యా క్షమించు నాయన క్షమించు. 14వ వచనం 7వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను వదిలిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని క్షమించాలి అంటే మనం ముందేం చేయాలి? క్షమించాలి అంటే ముందేం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. అవతల వాడు మనల్ని క్షమించాలంటే మనం ముందు సారీ చెప్పాలి. క్షమించండి బ్రదర్, తప్పు చేశానని ఒప్పుకోవాలి. అలా క్షమించమని నువ్వు అడగకుండా అవతల వాడు క్షమించడానికి కుదరదు. దేవుడు నిన్ను క్షమించి నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నేను బాగు చేస్తాను. ఎప్పుడు? నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు. నెహెమ్యా తెలుసా, ఎజ్రా తెలుసా మీకు? వాళ్ళ గ్రంథాలకు వెళ్ళి చూడండి. వాళ్ళు మందిరం ఎదుట అలాగనే సాగిలపడి, ఎక్కడది? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం. ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఒప్పుకున్నాడా? ఎవరి పాపాలు? నా ప్రజలు పాపాలు అయినా ఒప్పుకుంటున్నాను. అలాగనే నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటాయి. 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో, నా ప్రజలు చేసిన అపరాధాలను క్షమించయ్యా, నా పిల్లలు చేసిన పాపమును క్షమించయ్యా, నా తల్లిదండ్రులు చేసిన పాపమును క్షమించయ్యా. అదే కానీ ఇంటి మీదకి ఉగ్రత తెచ్చిపెడుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్తున్నాను, ఈరోజు మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపమును కడిగి మనల్ని ఆయన రక్తములో పరిశుద్ధులుగా మారుస్తాడు. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుతాడు. మూడవదిగా మనం చేయవలసింది, ఉపవాసం ఉన్నప్పుడు మన పాపాలు, మన పిల్లల పాపాలు, మన అమ్మా నాన్న పాపాలు, మన పితరుల పాపాలు, ఇంకా మన అపరాధములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మన ప్రార్థన వింటాడు. నాలుగో విషయం ఉపవాసం ఉన్నప్పుడు నాలుగోదిగా మనం చేయవలసింది ఏంటంటే మనసు నిలబెట్టుకోవాలి. అది అబ్బాయిలు అమ్మాయిలు మీకు ముఖ్యం.